మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. తాను చంద్రబాబు కేసీఆర్ల మీదనే పోరాటం చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తారని అన్నారు. అడుగులకు మడుగులొత్తే వాళ్లే సీఎం కు కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వాడిని అనగదొక్కుతున్నారని ఆరోపించారు. ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఇప్పటి వరకు ఏం సలహాలు ఇచ్చారని విమర్శించారు. ఆయన ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోరాడ పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అణగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు మడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను ప్రభుత్వ సలహాదారు అడగలే, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అర్హత లేకనా? అడేవాడు పోచాల శ్రీనివాసరెడ్డి బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆడు ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆడు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే? నువ్వు అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటు చెప్పండి, జీవన్ రెడ్డి చేసిన ఈ కమెంట్స్ ని ఎలా చూడాలి? డైరెక్ట్ గా సీఎం ను టార్గెట్ చేస్తూ సైతం ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. వీటన్నిటికీ కూడా ఇటు కాంగ్రెస్ ఎలాంటి జవాబిస్తుంది అనుకోవాలి? అసలు అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? దాదాపుగా ఇటు 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని లోపల నైరాశ్యం లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు ఏదైతే ఎమ్మెల్యేగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత పూర్తిగా అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి. కానీ ఎప్పుడైతే సంజయ్ కుమార్ ను పార్టీలోకి తీసుకున్న తర్వాత పూర్తిగా ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శల దూకుడు పెంచినటువంటి జీవన్ రెడ్డి తాను రాజీనామా చేస్తాను, ఎందుకంటే తనకు కాంగ్రెస్ పార్టీ లోపల ఏదైతే అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం గత సీఎంలతో పోరాడినటువంటి తనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వివక్ష చూపుతుంది, తన పైన పూర్తిగా
వివక్ష పూరితంగా ప్రవర్తిస్తున్నది. తనను నమ్మిన వారికి ఎలాంటి పదవులు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి వారికి పదవులు రాకుండా పోయాయి. కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడినటువంటి వారికే ఇప్పుడు పదవులు వస్తున్నాయి అని చెప్పి అయితే పూర్తిగా ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి జీవన్ రెడ్డి ఈరోజు రాజీనామా చేసేటువంటి సమయం లోపల పూర్తిగా విమర్శలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. అంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు. మొత్తం ఇటు ఏదైతే తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి ప్రతి సందర్భం లోపల చెప్పేటువంటి రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఇప్పుడు తొక్కుతున్నాడు, అనగదొక్కుతున్నాడు అని చెప్పి ఇటు జీవన్ రెడ్డి అయితే చాలా ఫైర్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల తను ఏ పదవులు కావాలని చెప్పి అడగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ లోపల తనకు గౌరవం లేకుండా పోయింది. తనను నమ్ముకున్నటువంటి వారికి పదవులు రావడం లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వారికి పదవులు రాకపోగా బీఆర్ఎస్ పార్టీ లోపల పదవులు అనుభవించిన వారే ఇప్పుడు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ లోపల పదవులు అనుభవిస్తున్నారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యం లోపల తాను చంద్రబాబుతో వ్యతిరేకంగా కొట్లాడాను, అదేవిధంగా కేసీఆర్ 10 ఏళ్ళు కూడా వ్యతిరేకంగా కొట్లాడాను, నేను పదవుల గురించి ఆలోచించిన వాటినైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల బీఆర్ఎస్ పార్టీకి వెళ్లే వాటిని. కానీ తను కరడు కట్టిన కాంగ్రెస్ ఒక లీడర్గా 40 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను. కానీ ఇప్పుడు తనకు మాత్రం గుర్తింపు ఇవ్వకపోగా ప్రతిరోజు కూడా ఇటు మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యం లోపల ఈరోజు పెద్ద ఎత్తున కూడా తన కార్యకర్తలు, తనను నమ్ముకున్నటువంటి లీడర్లు అందరూ కూడా దాదాపుగా 5,000 మంది కూడా ఇటు ఫంక్షన్ హాల్కు రావడం జరిగింది. వారందరి సమక్షం లోపల జీవన్ రెడ్డితో పాటుగా దాదాపుగా ఒక 1000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నడుపుతున్నటువంటి విధానం పైన, సీనియర్లను అనగదొక్కుతున్నటువంటి విధానం పైన అయితే ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేశాడు. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నాడు. అతడు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చాడు, అదేవిధంగా అతడు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చి ఈ రోజు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు అని చెప్పి వేం నరేందర్ రెడ్డిని, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల పదవులు అనుభవించాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ సలహాదారుడుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల అతడు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నాడు అని చెప్పి అయితే ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోపల రేవంత్ రెడ్డి వెంబడి వచ్చినటువంటి నాయకులకు, తర్వాత ఏదైతే పార్టీని ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి వారికే ప్రాధాన్యత ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం, కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం పాటుపడినటువంటి వారు కాంగ్రెస్ పార్టీ లోపల కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అడుగడుగునా తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం లోపల తనకు పదవులు రాకపోగా తనను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు పదవులు రాక మానసిక శోభ అనుభవిస్తున్నారు అని చెప్పి జీవన్ రెడ్డి ప్రత్యక్షంగా ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అయితే విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్, ఆయన రేవంత్ రెడ్డిపై అట్ ద సేమ్ టైం పోచారంపై చేసిన ఈ కమెంట్స్ కు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డికి సంబంధించి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుండి రాజీనామా చేశారు కాబట్టి ఆయనకు సంబంధించిన స్టాండ్ ఇటు కాంగ్రెస్ లో ఎలా ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక లాస్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే ఎటువంటి లాస్ అయితే ఉండదు అంటూ కూడా కాంగ్రెస్ పేర్కొంటోంది అనుకోవాలా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఖచ్చితంగా ఇటు జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి నేపథ్యం లోపల జీవన్ రెడ్డి రాజీనామా యొక్క ఏదైతే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా రోజుల నుంచి దాదాపుగా 42 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోపల ఉమ్మడి జిల్లా లోపల జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది లీడర్లు కూడా ఎదిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చాలా మంది కూడా జీవన్ రెడ్డి ఒకప్పుడు జీవన్ రెడ్డి ఫాలోవర్గే. ఇటు ఏదైతే ధర్మపురి నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి మంత్రి అడ్లూరు కుమార్ జీవన్ రెడ్డి ఫాలోవరే, అదేవిధంగా చొప్పదండి నుంచి గెలిచినటువంటి మేడిపల్లి సత్యం కూడా జీవన్ రెడ్డి యొక్క అనుచరుడుగానే గుర్తింపు పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి జిల్లా లోపల మొత్తం కూడా ఇటు జగిత్యాలతో పాటుగా చొప్పదండి, ధర్మపురి, కొరుట్ల, మెట్టిపల్లి వివిధ ప్రాంతాల లోపల జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, తర్వాత జీవన్ రెడ్డి ఇటు వెంట నడిచినటువంటి కార్యకర్తలే పెద్ద ఎత్తునగా ఉన్నటువంటి నేపథ్యం లోపల జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఈ ప్రభావము
ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే పడేటువంటి ప్రభావం ఉన్నది. ఎందుకంటే జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోపలనే ఎదిగినటువంటి నేత, కాంగ్రెస్ పార్టీ లోపలనే ఉంటున్నటువంటి నేత. ఇటు అధికారం లోపల ఏ పార్టీ ఉన్నా కానీ ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి జీవన్ రెడ్డి నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయం లోపల ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యం లోపల అనేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా రైతాంగం కోసం అయితే అనేక పోరాటాలు చేసినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యం లోపల ఆ ప్రభావం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన పడేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఇటు జగిత్యాలతో పాటుగా కొరుట్ల, తర్వాత చొప్పదండి, ధర్మపురి లోపల అయితే ఇటు రాజీనామా ప్రభావం చేసినటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేటువంటి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి ఇటు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తూ అనంతరం కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై అలానే పోచారంపై సైతం కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని తాను ఫాలో అవుతాను, కానీ రేవంత్ అలా కాదు, తనకి సంబంధించిన వాళ్ళను అలానే పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళను మాత్రమే ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. అండ్ బహిరంగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన ఒక కాంపిటీషన్ సైతం ప్రకటించారు.